సాయిరామ్. మనకు కాలు నొప్పి వచ్చినా, కన్ను నొప్పి వచ్చినా బాధపడుతూ ఉంటాం. మన వారికి ఏదైనా కష్టం వస్తే కన్నీళ్లు పెట్టుకుంటాం. భగవంతుని ముందు మోకరిల్లి రక్షించమని వేడుకుంటాం. దైవం మన మొరలు విని కష్టాలు పోగొట్టి కన్నీరు తుడవగానే ఆనందంతో గంతులు వేస్తాం. మళ్ళీ కష్టాలు, కన్నీళ్ళు, ప్రార్థనలు, మొక్కుబడులు మొదలవుతాయి. అయినా మనం తెలివి తెచ్చుకోము. అశాశ్వతమైన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని ఆరాట పడుతూ ఉన్నామే కానీ ఏదడిగినా ఇచ్చే దైవం చెంతకు చేరి శాశ్వతమైన ఆనందాన్ని కోరలేకపోతూ ఉన్నాం. బాబా దగ్గరకు ఎంతోమంది భక్తులు వచ్చేవారు. కొందరు ఉద్యోగం కోసం, కొందరు సంతానం కోసం, మరికొందరు ఆ సంతానం యొక్క సుఖం కోసం బాబాను దర్శించేవారు. కానీ వారిలో భగవంతుని సేవించి తరించాలి అనే ఉద్దేశంతో చేరేవారు చాలా తక్కువ. ఒకసారి ఒక భక్తుడు ద్వారకామాయిలో క్రిక్కిరిసిన భక్త సందోహాన్ని చూసి, బాబా వీరందరూ తరిస్తారా అని అడిగితే బాబా చిరునవ్వు నవ్వి నిండా పూసి ఉన్న మామిడి చెట్టును చూపి, ఆ పువ్వులన్నీ పండ్లు అవుతాయా అని అడిగారు. పూతగా కొంత, పిందలుగా కొంత రాలిపోగా పండ్లు పండేది చాలా తక్కువ కదా. మేరు పర్వతం దగ్గరకు వెళ్ళి ముక్కుపుడగా అడిగినట్లు బాబా దగ్గరకు వెళ్ళి భౌతిక వాంఛలు తీర్చమని అడిగిన వారే ఎక్కువ. నిజంగా మనల్ని మనం సమర్పించుకుని భక్తితో బాబాను వేడితే మన జన్మజన్మల పాపాలు పోగొట్టి కన్నీరు తుడిచి తన సాన్నిధ్యం చేర్చుకోగల సర్వసమర్థ సద్గురువు మన సాయినాథుడు. మరి అలాంటి మన సాయినాథుని దగ్గరికి వెళ్ళి తుచ్చమైన కోరికలు కోరడంలో ఎంతో అజ్ఞానం ఉంది. బాబా ఎప్పుడు అడుగుతూ ఉంటారు, మీరు అడిగిన కోరికలన్నీ తీరుస్తాను, కానీ నేను అడిగేది మీరు పుచ్చుకునేంత వరకు తీరుస్తూనే ఉంటాను అని. బాబా ఇచ్చేది మనం ఎప్పుడు అడుగుతామా అని ఆ సాయినాథుడు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి బాబా ఇచ్చేది మనం అడగడానికి తగ్గ బిడ్డలుగా మనం ఎదగాలి అని సాయినాథుడు చూస్తూ ఉన్నారు. బాబాకు తగ్గ బిడ్డలు అవ్వాలని నేను కూడా మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.